తీరే గట్టిగా పట్టుకుంటా నేను. తాడిప్పేస్తున్నాను, తాడిప్పి సౌతేస్తా. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు ఉదయాన్నే లేచామండి. చూడండి, అక్కడైతే మా అబ్బాయి అయితే వాలేస్తున్నాడు. చేపలకైతే వెళ్తున్నాం అనమాట. ఆ వలలో చేపలు పడ్డాయి లేదనేది మీకు చూపిస్తాము. మీరైతే వీడియో అయితే మాత్రం కంటిన్యూగా అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడైతే ప్లాట్లో వెళ్తున్నాం అనమాట. ఎంత అయితే నీళ్ళైతే నిలబడ్డాయి ఫ్రెండ్స్. చూడండి, అంటే వానలు తగ్గిపోయినాయి కదా, ఇప్పటికీ కూడా వర్షం అయితే చిన్నగా పడుతుంది అనమాట. సన్న తోర పడుతుంది ఉదయాన్నే. చూడండి, ఇదంతా చెమ్మగా ఉంది. మనమైతే ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే కాలం అయితే వస్తుంది మనకి. చూడండి, మొత్తం ఎన్ని ప్లాట్లు అనమాట. చూసారు కదా, చినుకులు అయితే పడుతూ ఉన్నాయి అనమాట. సన్న తోర పడుతుంది. గొడుగులు అయితే ఎత్తుకొని అయితే వెళ్తున్నాము. వర్షం నీళ్ళు ఇవన్నీ మనమైతే ప్లాట్లలో పోతున్నాం అనమాట. ఇవన్నీ ప్లాట్ల రోడ్లు అంతా గడ్డి మలిచిపోతుంది. చూడండి, ఈ నీళ్ళు నిలబడ్డాటి అన్నీ 2 వారాలకు ముందు పడ్డ వర్షం నీళ్ళు ఇవి. కానీ అయితే ఇంకా కానీ పూర్తిగా అయితే వర్షం అయితే తగ్గట్లేదు, ఇంకా పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా సన్న తోర పడుతుంది అనమాట. చూడండి, ఎవర్రా బాబన్నా? ఎవరు ఉన్నట్టున్నారు? ఒకరేనా ఇద్దరు? వీళ్ళు నరిసేదే అయితే వీళ్ళు పెడతారు. ఉదయాన్నే అయితే గాలాలు ఎత్తుకొని చేపలకైతే కూర్చున్నారు అనమాట. ఆ పక్క చూడండి, సేకడుతున్నాయి గోపాత కనపట్లేదు. పారా ఏమి ముందు పోమంటే వెనక్కి వస్తున్నాడు అనమాట మా ఆవిడు. మొత్తం కంప చెట్లు మలిచిపోయినాయి ఆ ప్లాట్లో కూడా. సింకులు మాత్రం ఏమో తగ్గట్లేదు, సన్న జల్లు కురుస్తూనే ఉంది. నేను కూడా అయితే ప్రస్తుతానికైతే గొడుగైతే వేసుకున్నాను ఫ్రెండ్స్. మనం అటు వెళ్ళాలా ప్లాట్లోంచి. అప్పుడు గోడలు కనిపిస్తున్నాయి చూడండి, కొత్తగా లేఅవుట్లు వేసారనమాట. అటు నుంచి వెళ్ళాలి మనం. ఇప్పుడు మనం కొత్త లేఅవుట్లు వెళ్తున్నాం. కొత్త లేఅవుట్లు అనమాట, మైళ్ళ దగ్గర. ఇటైతే వెళ్ళాలి మనం. చెమ్మ చినుకులు కూడా చూడండి, ఇదంతా చెమ్మ అయిపోతుంది లైట్గా. మనం ఇంకా వెళ్ళాలన్నమాట. గొడుగైతే వేసుకొని వెళ్తున్నాం మనం. గాలి తోసేస్తుంది అనమాట, పైకి లేపేస్తుంది గొడుగు. బైక్ వెళ్తూ ఉంది, స్కూటీ. అయితే గుంట దగ్గరకు వచ్చేసాం చూడండి. ఇది నాచెడు గుంట అంటారు. ఇది వచ్చి చేలల్లోకి వెళ్తుంది ఈ బాట. ఇది వచ్చి మాత్రం ఊళ్ళోకి వెళ్తుంది అనమాట. చినుకుల వల్ల అయితే పెద్దగా కనపట్లేదు.
నాచెడు గుంట అయితే ఇదే ఫ్రెండ్స్, ఇదన్నమాట నాచెడు గుంట. చిన్ని గుంట అంటే చిన్న దొరువు అనమాట. చూశారు కదా, కనిపించేదే నాచెడు దొరువు అంటారు. ఒకప్పుడైతే బాగుండింది శుద్ధంగా, ఇప్పుడైతే మొత్తం అసలు ఎట్టుందంటే అట్ట ఉంది. అంతకుముందు ఇదంతా కరగాడ, చుట్టూ కరగాడ, ఇదిగో ఇది కూడా కరగాడ. ఇట్లా గాలాలు వేసుకొని చేపలు పట్టేదన్నమాట మేము పిల్లకాయలప్పుడు. కానీ అప్పుడు చేపలు అయితే ఇప్పుడైతే లేవన్నమాట. ఈ తూములు ఎక్కడికాడ లాగేది గాలాలు వేసి చేపలు. కానీ ఇప్పుడైతే మారిపోయింది. మనమైతే అట్ట వెళ్దాము, కొంచెం ముందుకెళ్ళి వెళ్ళాలన్నమాట. మా వాడు చూడండి ఒక్కడ పోయి చూస్తున్నాడు. ఈ మంచుకి వానకి అయితే పెద్దగా ఏం కనబడట్లేదు. ఓ చూడండి గొడుగు వేసుకుని పోతున్నాడట. రారా, ఏంది ఆడ చూసేదా? ఏముండయా? ఏందే, ఏం చేప? కొరమైన పిల్ల. కొరమైన పిల్ల ఉండిందంట ఇక్కడ ఈ తూము దగ్గర. ఇక్కడేనా? మనమైతే ఉలకాడికి వెళ్దాంపా. మేమైతే చెట్టు కింద ఉన్నాం ఫ్రెండ్స్. చూసారా, చినుకులు పెద్దవి అని చెట్టు కింద అయితే ఆగా అనమాట. మనం అయితే దగ్గరికి వచ్చేస్తున్నాము. చూడండి, మేమైతే 2 గొడుగులు తెచ్చుకున్నాము. నేను ఒక గొడుగు, మా అబ్బాయి ఒక గొడుగు. మా అబ్బాయి అయితే మామూలుగా వేసుకోవడం. చెట్టు కింద ఉన్న వల్ల కొంచెం చినుకులు మాకేం పెద్దగా పట్టలేదు. అంటే సన్న తోర కదా, పెద్దది అయిందనమాట. అంతే, కొంచెం తగ్గితే మనమైతే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. మనమైతే కాళ్ళ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, అది వచ్చి గుంట. మనం ఇటు తిరుక్కొని వచ్చాం అనమాట. ఇదిగో ఈ రూమ్ ఉంది కదా, అటు నుంచి వచ్చాము. అదిగో అక్కడి నుంచి ఇటు వచ్చాం అనమాట. మనం ఇటు వచ్చి ఇటు ఆ రూమ్ కాడి నుంచి తిరిగిపోతాం. అంటే అటు డైరెక్ట్గా రోడ్ లేదు, అంటే రోడ్డు కాదు, మామూలుగా యువతలకు దారి లేదు. ఎందుకంటే కాలువ ఉంది ఇక్కడ, కాలువ దాటాలి అటు వస్తే. అందుకని ఇటు తిరుక్కొని వచ్చాము. ఇప్పుడు మనం అటు పోవాలరా? ఇటేనా? అడుగుడికి పోవాలి అసలు అయితే. మేము అటు తిరిగి అయితే పోవాలన్నమాట. అది ఆ గుంట కాడి నుంచి పోవాలా. ఆ పక్కనే అది కనబడుతుంది చూడండి, అదే వాళ్ళ చేపలు పడ్డాయి. వెళితే బా అటు పోదాం పా. గాలి కదులుతున్నాయో చేపలు పడ్డాయో తెలుస్తుంది. దొరదగుంట మండలు ఉన్నాయి, జాగ్రత్తగా పోవాలి మనం. బురద ఉందా? చెప్పులు తీసుకోవాలరా? చెప్పులు తీయలేదు. నెలలా పోవాలి మనం. బురదే. ఎవరిపోయింది పో. చెప్పు కూడా దిగిపోయిందిరా, చెప్పు దిగిపోయింది ఫ్రెండ్స్. చెప్పు అయితే తెగిపోయింది. ఆహా, ఎంత కొంటాను, కుట్టి ఇవ్వలేదు, కొత్తగా కొనుక్కోవటం. ఇంకా గుంటలో పడ్డా అనమాట. కాలు ఇరుగ్గా పోయింది. ఏంద్రదే, బురద పట్టేస్తుంది. వచ్చి వరదాగా చెప్పు తీపిపోయింది అనమాట. ఇట్లా చెప్పులు అంటే కొంచెం పాత అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి. ఇంకా ఈ చెప్పులు అయితే పడేద్దాం మనం. చెప్పులు అయితే ఎలా దిగిపోయినాయి చూపిస్తా చూడండి. ముందు చేపల దగ్గరికి వెళ్దాం. పడున్నాయా? పడున్నాయంట ఫ్రెండ్స్ చేపలు అయితే. అబ్బో కాలు చూసారా, ఇది వల. చేపలు అయితే పడ్డాయంట, చూద్దాం.
ఈ దాంట్లో కూడా దాంట్లో ఈ సైజ్ కూడా ఉంది ఇంకో ఏదో అవతల చూడు ఇంకో చూడండి ఫ్రెండ్స్, క్యాట్ ఫిష్ చూడండి ఎంత పెద్దదో. ఇంకో చూశారు కదా, చూడండి ఎట్లా పోతుంది. ఇదైతే వాళ్ళలో పడలేదన్నమాట, మనకి వెళ్ళింది. దీంట్లో అయితే పడుండాయి, వేలు కాటలు పడ్డాయంట. ఇది చూద్దాం. ఓ కొడతా చూడండి, చెప్పులా పడ్డది. అది విమానం చేప అంటారు, ఎలుకాటలు కూడా అంటారు. క్యాట్ పీసులు కూడా పడండి. ఇది చూడండి, ఎక్కడైతే ఒక క్యాట్ పీస్ చచ్చిపోయినట్టుంది. మా ఆవిడైతే కాళ్ళకి దిగుతున్నాడు, మా అబ్బాయి చూడండి. అది మళ్ళీ వస్తాయిలేరా. మొత్తం చెత్త అయితే ఆనిపోయింది వాళ్ళకి చూడండి. అంటే ఆ పక్క నుంచి పారుదాలి కదా, అందువల్ల మొత్తం ఆనిపోయింది చెత్త. బరిక తాటిది దాని కాళ్ళు లాగు. ఎట్లా అరుస్తున్నట్టున్నాయి చెరువులో. ముందు దాని కాడ పోరా, చెక్కం కడక ఏం చాలా పడ్డా చూద్దాం. మొత్తం ఆనిపోయింది. అదంతా గుర్రపు స్టాకు పిల్లలయ్యి పెద్ద అయిపోతాయి. అయ్యే పచ్చగా ఉన్నట్టని గుర్రపు డెక్క అనమాట. అవి చిన్ని పిల్లలు, అవి పెద్ద అయిపోయినాయంటే ఆ మాదిరిగా వస్తాయి ఫ్రెండ్స్. అవి అదే గుర్రపు డెక్క. అదిగో చిన్నగా పచ్చగా ఉంది కదా, చూడండి వాళ్ళకి అనుకోని చూడండి పచ్చగా. ఇదంతా దాని పిల్ల అన్నమాట. అవి చిన్నగా అవి ఉన్నాయి, రేపు ఆ మాదిరిగా తయారవుతాయి, ఇంకా పెద్దవి కూడా అవుతాయి అన్నమాట. అవి గుర్రపు డెక్కలు. గుర్రపు డెక్కలు అంటారు, అట్లా రకరకాలుగా పేరు పెడతారు. మేమైతే గుర్రపు డెక్కలు ప్లస్ వచ్చి గుర్రపు జట్టాకు అంటాము, గుర్రపు గట్టాకు. చినుకులు అయితే తగ్గినాయిలే మనకి, ఇప్పుడు కొంచెం జల్లు ఆగింది. తీసి బిన్న తీస్తే ఏం చాలా పడుతుంది, చూసేసి బయలుదేరి వెళ్దాం. క్యాట్ పీస్ అదే ఒకటే కాదు, అన్నీ విమానం చేపలే కదా, హెలికాప్టర్లు. పర్మనెంట్లు పడ్డాయి లేదు, పర్మనెంట్ ఏంది ఒక్కటిగా లేనట్టుంది కదరా. ఏది చూడాడు, ఒక్కటిగా లేదు, ఏందో ఒక్కటి కూడా లేనట్టుంది ఫ్రెండ్స్. అది పర్మనెంట్లు అన్నీ ఏదో హెలికాప్టర్లు పడ్డాయంట. క్యాట్ పీసులు కావాలో ఏదో ఒకటో రెండో ఉన్నట్టున్నాయి. కర్రలాగు చూడండి మొత్తం మంచిగా ఎట్టు తెస్తా అందిపోద్దా. ఓహో ఇట్లా అట్లా మూలక అంతదా, అదేలే వల సరిగ్గా.
తేలి చేప పడిందా? తేలి చేప అరే గుచ్చుకుంటుంది జాగ్రత్త. అది తేలి చేప పడిందంటే గుచ్చుకుంటే వాళ్ళు తీపి అన్నమాట. అది కర్రపుల దీవా మళ్ళీ ఎంత తీసిన తీసి టిసిరీరా తీసేస్తుంటాం వల్ల సరే పెడతా. సరే ఉండొచ్చులేదు సరే పోలేదురా. ఎత్తుకోపోదాం ఏం చేస్తాం. మంచిది చేప కదా తేలి చేప. దీంట్లో ఏం పడ్డాయి చూస్తే తేలి చేప ఒక్కటే దాంట్లో పడింది. అదే ఏం చేప చూద్దాం. క్యాట్ పీసులు వాళ్ళు పడ్డట్టుంది. చేయబట్టుకునేదే గుచ్చుకుంటుంది జాగ్రత్త. అట్టే ఈ పక్క పుట్టు అందిపోసలా ఎడతాయి. అదో ఆడ దొరదకుంటా ఆపమంటుంది. ఇది కూడా నీటిలో ఇచ్చేసి మళ్ళీ తీసుకుందాం. మళ్ళీ దాంట్లో నించుకుంటూ ఇటమా తీసుకెళ్దాంలే. మళ్ళీ దాంట్లో కాలేదన్న పడుంటే చెప్పాలి దాంట్లో చూసి ఆవిడేసారు కరాలైతే ఓల్కని ఇచ్చేద్దాం. ఎవరికొరకులే ఎవరు కూడా ఎవరికొరకు వస్తుంది. ఇంకా అరుస్తున్నాయి. ఏది పట్టుకుంది మొత్తం బరికి లాగుంటుంది దానికి. దీనికి బరికి లాగుంటుంది చెప్పు ఫ్రెండ్స్. దీనికి అందువల్ల చూడు వాళ్ళని ఎలా పట్టుకుంటుందో కిందకి జారదు అనమాట. అది ఇవి పడ్డాయి అనమాట. తేలి చేపేది దాని కింద ఉంది. పడే కండ కాదు లేకపోతే చెప్పదు అంతా. అది పనికిరాదు. చచ్చిపోవాల్సింది అవి చూడండి పడేసాడు అనమాట. అవి పనికిరావు. అవి ఇంట్లో కూడా అదే చూసారా. ఇదైతే తేలిమైన ఫ్రెండ్స్. ఇది తేలి చేప. ముళ్ళు ఉంది కదా, ఇది కానీ గుచ్చుకుందంటే వాళ్ళ తీపి అనమాట. మన తేలి చేప కుడుతుంది కదా, దాంట్లోకి మన తేలు కుట్టినంత ఉండదు కానీ దాని మీద కొంచెం తక్కువ అనమాట నొప్పి. కానీ దాని అంత ఉండదు, కానీ దగ్గరగా కొంచెం దానిలాగానే ఉంటుంది అనమాట. గుచ్చుకుంటే జాగ్రత్త. ఏం తేలేదు కదా, పట్టుకో చిన్నగా తోక పట్టుకుని గుచ్చుకుంటే బల్ల నొప్పి. ఇవి పడ్డాయి అన్నమాట. ఇవి వచ్చి తీసుకెళ్ళి ఒక దిగట వేయాల. ఇంకా ఈ చిక్కంలో చూద్దాము ఏం పడ్డాయో. నాకు చూశారు కదా, ఈ చిక్కం వెంబడే పెద్ద క్యాట్ ఫిష్ పోతున్నాయి. నా చేతికి నేను పట్టుకుంటా. చాలా బొక్కలు పట్టుకుని చూడండి బొక్కలు పడిపోయి నీళ్ళు అట్ట కారుతున్నాయా. సంచికి తెలిసాపన్నా చచ్చిపోయిందే. ఏదోలే ముందు ఆడబోయి చెక్కం. బతుకుంటే బాగుండు. చచ్చిపోయిందంట దాంట్లో కూడా ఒక తేలి చేప.
చిన్న జాగ్రత్త, తేలి చేప జాగ్రత్త పట్టుకో, పుచ్చుకుంటుంది ముళ్ళు. ఏంటి క్యాట్ ఫిషా? దీనికేం పెద్దగా పడినట్లే. తీరే గట్టిగా పట్టుకుంటా నేను. తాడిప్పేస్తున్నాను, తాడిప్పి తెస్తా. ఇప్పుడు బట్ట చేపలు అయితే ఫ్రెండ్స్ ఇవి చూడండి, క్యాట్ పీస్లు అనమాట. మొత్తం తేనె చేపలు అయితే ఒకటి కూడా లేదు దీంట్లో. ఇంకా పనికొచ్చే చేప అయితే లేదనమాట మనకైతే. ఇవైతే వండుకునే దానికైతే మనకైతే పనికిరావు. ఈ వేరేది ఇక్కడ వేసేయాలన్నమాట. చూడండి అన్నీ ఇవే క్యాట్ పీసులు అంటారు అట్లనే. తేలి చేప మాత్రం ఒక్కటే పడింది. మొత్తం అయితే సంచికి వేస్తాడు అన్నమాట. ఈ ఒక దగ్గర వేసేస్తాము, మనకు పనికి రావయ్యి. దాంట్లో తేలి చేప ఒక్కటే మనకు పనికి వస్తుంది. చూసారు కదా, అయిపోయినాయా? ఇంకోటి ఉంది, ఆ పక్క ఉంది ఇదే. చూడండి మొత్తం అన్ని చిన్న చేపలే, పెద్ద క్యాట్ పీసులు అయితే పడలేదు. అలాగనే కొరమేళ్ళు కూడా అయితే పడలేదన్నమాట. మొత్తానికైతే ఇవి పడ్డాయి. ఇంకా ఆ సంచి అయితే అక్కడ నీళ్ళు అయితే ముంచుతున్నాడు, అంటే చచ్చిపోకుంటావి. అవి ఏరే దగ్గర వేసేయాలన్నమాట. చిన్నగా చూడండి, నా చెప్పులు అయితే తెగిపోయినాయి అన్నాను కదా. చూడండి, చూసారా? ఈ చెప్పు కాదు, ఈ చెప్పు అయితే చూడండి ఎలా దిగిపోయిందో. ఇదైతే పనికిరాదు, రెండు పక్కల చినిగిపోయింది అనమాట, తెగిపోయింది. చూడండి, ఈ పక్క ఒకటి దిగిపోయింది, ఇది ఒకటి లోపల ఒకటి దిగిపోయింది. ఇదేం బాగానే ఉంది, ఇది మాత్రం పూర్తిగా అయితే పోయిందనమాట. ఇదైతే మనకైతే పనికిరాదు. చూశారు కదా ఫ్రెండ్స్, చేపలు అయితే పడింది చూశారు కదా మీరు. మంచి చేపలు అయితే పడలేదు, పనికొచ్చే చేపలు అయితే. కానీ కొన్ని చేపలు అయితే పడ్డాయి, చూశారు కదా. మేమైతే ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఈయన పైన అయిపోయింది అనమాట టైము. ఇంకైతే చూడండి చినుకులు అయితే పడుతూనే ఉంటాయి, చూశారు కదా. దాన్ని పడుతున్నాడు. ఈ వీడియో ఎంతవరకు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.